హాయ్ గైస్, బతికే ఉన్నావురా నువ్వు. ఎస్ బతికే ఉన్నా. కంటిన్యూస్గా వీడియో చేయాలంటే కుదరట్లేదు నాకు. అందుకే కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చినా కానీ మంచి కంటెంట్ చేస్తున్నాను అనమాట. అసలు ఈ రీసెంట్ టైంలో నాకు బాగా ఫ్రస్ట్రేషన్, బాగా బీపీ తెప్పిస్తుంది ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2 ఇయే బాగా ఎక్కువ చేస్తున్నారు. నాకు అది దానికి ఎట్లా అంటే ఒక బిజినెస్ అంటారా లేకపోతే ఒక మూవీ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చేస్తున్నారా ఐడియా అది అర్థమైతే లేదు. కానీ నేనైతే ఒకటి మాత్రం చెప్తా, పార్ట్ 1 తీస్తున్నారు, సీక్వెల్స్ మెయిన్గా సీక్వెల్స్ గురించే వీడియో అనమాట. పార్ట్ 1 తీస్తున్నారు, పార్ట్ 2కి ఏంటంటే అది బిజినెస్ కోసమా లేకపోతే పార్ట్ 1లో ఏదైనా చెప్పడానికి ఒక టైం లేక పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారో అది మెయిన్గా అర్థం కావట్లేదు. అండ్ నేనేంటంటే రీసెంట్ టైంలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ మూవీ వచ్చినా కానీ ఎండింగ్లో మాత్రం సీక్వెల్ అని పడుతుంది పార్ట్ 2. రీసెంట్గా ఈగల్ మూవీ చూస్తే కూడా ఈగల్ మూవీ ఎండింగ్ వచ్చేసరికి ఇక అయిపోతుంది సినిమా, ఇక వెళ్తున్నాం అనగా పార్ట్ 2, ఈ సైంధవ్ పార్ట్ 2, స్కంద పార్ట్ 2, పెద్ద కాపు పార్ట్ 2, మీకు ఏది కావాలంటే అది పార్ట్ 2. ఈ సీక్వెల్స్ కానీ పార్ట్ 2 కానీ అంతకుముందు బాగా నడిచేది కావు. ఎందుకంటే శంకర్దాద్ ఎంబీబీఎస్ కానీ ఆర్యా 2, ఆర్యా 1, మన గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, ఈ మూవీస్ ఉన్నాయి కదా, అంటే వాటిని ఫ్రాంచైజ్ అంటారు, సీక్వెల్స్ అంటారు, ఏమో అంటారు. కానీ అవి ఎప్పుడైతే బాగా హిట్ కాలేదు. దాంతో ఏం చేశారంటే ఇక మనకు పార్ట్ 2 తగ్గించిర్రు. ఇక బాహుబలి వచ్చింది కదా, బాహుబలితోని మ్యాక్సిమం చాలామంది ఏంటంటే ఏది పడితే పార్ట్ 1 పార్ట్ 2. అండ్ రీసెంట్గా కూడా దేవర మూవీకి మన డైరెక్టర్ కొట్టాల శివ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేసారు పార్ట్ 2 ఉన్నది అని చెప్పి. అసలు నాకు అది అనిపించింది కదా, చాలా బీపీ వచ్చింది. ఎందుకంటే కోప్పడగండి అనమాట, ఎందుకని చెప్తా నేను, మీరు పేషెన్స్గా వినండి. పార్ట్ 1 పార్ట్ 2 ఎట్లా ప్లాన్ చేస్తారంటే మీరు స్టోరీ రాసుకునే స్టార్టింగ్లోనే ఒక వర్షన్ రాసుకుంటే అది కన్వే కావట్లేదు, మనం చెప్పలేకపోతున్నాం దీంట్లో అని చెప్తేనే అప్పుడు పార్ట్ 2 అనేది రాస్తారు, తీస్తారు. కానీ పార్ట్ 1 దేవర మూవీది ఫస్ట్ ఏంటంటే సగం కంప్లీట్ అయిపోయింది షూటింగ్, దాని తర్వాత పార్ట్ 2 ఉందని అనౌన్స్ చేస్తున్నారు. అది ఎట్లా అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే పార్ట్ 1 ఆల్రెడీ స్టోరీ కంప్లీట్ అయ్యి స్క్రీన్ అంతా కంప్లీట్ అయింది కదా. ఒక పార్ట్ 1 కంప్లీట్ స్టోరీ మొత్తం అయితేనే కదా వాళ్ళు షూటింగ్కి వెళ్ళారు. 50% అయిపోయిన తర్వాత అనౌన్స్ చేశారంటే ఎట్లా అంటే ఇప్పుడు హీరో మీద అంత బడ్జెట్ పెట్టడం, దాన్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల బిజినెస్గా వర్కౌట్ అవుతుంది, ఎన్టీఆర్ గారు ఉన్నారు అట్లా అని చెప్పి చేస్తున్నారో ఏమో తెలియదు. కానీ ఇది సేమ్ మళ్ళీ సలార్ కూడా అంతే. సలార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పార్ట్ 1గానే చెప్పారు, తర్వాత పార్ట్ 2 ప్రశాంత్ నీల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఎప్పుడన్నా డబ్బుల కోసమే మూవీస్ చేస్తా, దానికోసమే పార్ట్ 1 పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నా అని చెప్పారు కదా. దానికి కూడా ఒక రీసెంట్ ఒక కామెంట్ కూడా పెట్టారు. ఏంటంటే మనకు పార్ట్ 1 సలార్ పార్ట్ 1 ఉంది కదా, సలార్ పార్ట్ 1 ఏమో పార్ట్ 2కి మనకు ట్రైలర్ అంట. అంత డబ్బులు పెట్టి అంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు మూవీకి ట్రైలర్ ఎందుకు తీస్తున్నారు, సినిమా తీయచ్చు కానీ కొంతమంది కామెంట్ చేసినట్లా ఎంత జోక్సే పార్ట్. కానీ మెయిన్గా ఏంటంటే మనకు ఆ మూవీకి స్టార్టింగ్లో అనౌన్స్ చేయలేదు. మూవీ ఎంతో అంత స్క్రిప్ట్ వర్క్ అయిపోయి దాని తర్వాత షూటింగ్ వెళ్ళిన తర్వాత చేస్తున్నారు. అది షూటింగ్ వెళ్ళిన తర్వాత చేస్తే ఎట్లుంటుంది అంటే మనకు బిజినెస్ టైప్లో అని అంటారు తప్పించి ఈ ఆడియన్స్కి చెప్పాలి, ఇది వాళ్ళు చూడాలి అంటే వాళ్ళకి కన్వే కావాలి అన్నట్టుగా అయితే నాకైతే అనిపించట్లేదు. అంటే పుష్ప మూవీ విషయానికి వస్తే మనకు ఆ మూవీ బిగినింగ్ నుంచే ఒక వెబ్ సిరీస్ లాగా, ఓటీటీకి వెబ్ సిరీస్ లాగా ప్లాన్ చేసారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అల్లు అర్జున్ గారు ఓకే చేయడం వల్ల అది బాగా స్కేల్ పెరిగి అది మూవీకి వస్తుంది. కానీ నాకు తెలిసి ఆ పాయింట్ ఫస్ట్ నుంచే బాగా లెంతీ కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 వస్తున్నాయి. అండ్ రీసెంట్గా కూడా కల్కి మూవీకి మన ప్రభాస్ గారి కల్కి మూవీ, నాగశ్విన్ డైరెక్టర్, ఆ మూవీకి కూడా పార్ట్ 2 పార్ట్ 3 కూడా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి స్టోరీ అయి ఉంటుంది. ఇందాక చెప్పిన పాయింటే, అసలు మూవీ షూటింగ్ అయిపోవచ్చింది అండ్ పార్ట్ 2 కూడా ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారంట. అసలు నేను విన్న తర్వాత షాక్ అయినా అనమాట. అరే ఏం చేస్తున్నారా బాబు అని. ఆ పాన్ వరల్డ్ అని చెప్పి ఒక మూవీ వస్తుంది, దానికి హీరో ఉన్నారు, డబ్బులు పెట్టాలని చెప్పి నెక్స్ట్ ఇంకా తీస్తూనే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పార్ట్ 1 సీక్వెల్స్ కానీ ఎట్లా ప్లాన్ చేస్తారంటే మనం రాసుకున్న స్టోరీకి వరల్డ్ బిల్డింగ్ అనేది ఈ టైం డ్యూరేషన్లో సరిపోకపోతే దాన్ని ఎక్స్ట్రా టైం తీసుకొని చేస్తుంటారు. దాన్ని ఒక పే ఆఫ్ లాగా కట్ చేసుకొని దాన్ని సెకండ్ పార్ట్ లాగా పెడుతుంటారు కదా, రిలీజ్ చేస్తుంటారు. కానీ దీనికి ఏంటంటే మనకు అది ఎట్లా అంటే స్టార్టింగ్ నుంచే ఉండాలి, అది దీనికి పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయని. లైక్ ఎట్లా అంటే పెద్ద కాపు మూవీ శ్రీకాంత్ అడ్డాల గారిది పార్ట్ 1 పార్ట్ 2 ఉందని ఫస్ట్ అనౌన్స్ చేసారు వాళ్ళు. అది ఫస్ట్ అనౌన్స్ చేసారు, ఓకే బాగానే ఉంది. కానీ పార్ట్ 1 దరిద్రంగా ఉంది. అది చూస్తే మళ్ళీ పార్ట్ 2 కూడా చూడలేరు, అందుకే అది పార్ట్ 2 లేదు. అండ్ స్కంద విషయానికి వస్తే నాకు తెలిసి స్కంద బిగినింగ్ నుంచి వాళ్ళు అనుకున్నారో లేదో తెలియదు కానీ ఎండింగ్లో మాత్రం పార్ట్ 2 అని వచ్చింది. దానికైతే పార్ట్ 2 చేయాలి. ఎందుకంటే పార్ట్ 1లో ఎథికల్ హ్యాకింగ్ మన హీరో చేసిండు కదా వేరే కంట్రీకి వెళ్ళి, అదంతా నెక్స్ట్ ఆ కంట్రీకి వెళ్ళి చేసింది మనం చూడాలన్నమాట. ఇప్పుడు బోయపాటి గారి గురించి ఎట్లుంటుంది అంటే పార్ట్ 1 ఏదైనా చేస్తే పార్ట్ 2కి ఆయన స్టోరీ కూడా అవసరం లేదు, అసలు కనెక్షన్ కూడా అవసరం లేదు. ఆయన చేసిన ఏ మూవీస్ కన్నా పార్ట్ 2 తీసేయచ్చు, అది ఆయన అనుకుంటే ఈజీగా అవుతుంది. అంతదాకా ఎందుకు అబ్బా. రీసెంట్గా మన సైంధవ్ మూవీ కూడా
ఎండింగ్ వచ్చేసరికి పార్ట్ 2 అన్నారు. హనుమాన్ మూవీ విషయానికి వస్తే అది ఒక యూనివర్స్ కాబట్టి ఆ టైప్లో దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఓకే, దాన్ని కన్వే చేయొచ్చు. మనకు టైం డ్యూరేషన్ సరిపోకపోతే దానికైతే నెక్స్ట్ మనం ఎట్లా రిలీజ్ చేయాలి, ఎట్లా దాన్ని చేయాలనేది పార్ట్ 2గా ప్లాన్ చేస్తుంటారు. అండ్ మన యానిమల్ మూవీ కూడా యానిమల్ పార్క్ లాగా కూడా అనౌన్స్ చేసారు. నాకు తెలిసి ఇలా ఇక ముందు మారుతి ప్రభాస్ గారు చేస్తున్న మూవీ కూడా పార్ట్ 2 తీస్తారు. అండ్ స్పిరిట్ మూవీ కూడా పార్ట్ 2 తీస్తారు. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సంపూర్ణేష్ బాబు గారి కొబ్బరి మట్ట మూవీ కూడా పార్ట్ 2 తీయండి అబ్బా, మాకు కావాలి, మా లాంటి వాళ్ళకి. అదే మేము కూడా వీడియో చేసుకుంటాం, వాటి మీద రివ్యూస్ ఇచ్చుకుంటాం. అండ్ థ్యాంక్ యూ వీడియో ఎటు దాకా చూసినందుకు. ఇదే వీడియో, ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి.